కడప రాజకీయాలు సలసలమంటున్నాయి. ఇద్దరు బీజేపీ నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. పంతం నీదా నాదా అంటున్న ఈ కాషాయ నేతలు కయ్యానికి కాలు దూవుతున్నారు. ఆ ఎంపీ కాంట్రాక్ట్ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచర దాడి చేయడంతో వార్ మరింత ముదురుతోంది. రిత్విక్ సంస్థ సిబ్బందిపైన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. కడప జిల్లాలో కమలం పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇదే నియోజకవర్గం పోట్లదుర్తి గ్రామానికి చెందిన అనకాపల్లి లోక్సభ సభ్యులు సీఎం రమేష్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. వీరిద్దరి మధ్య దశాబ్దం నుంచి అంతర్గత పోరు కొనసాగుతోంది. సీఎం రమేష్ రాజ్యసభ సభ్యుడిగా, ఆదినారాయణ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి ఇరువురి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూ వస్తోంది. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైంది. ఇరువురు ఉన్నా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు నేతలు బీజేపీలో ఉన్నప్పటికీ కలుసుకున్న పరిస్థితులు లేవు. ఇటీవల జమ్మలమడుగు మండలం గండికోట పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద 79 కోట్లు మంజూరు చేసింది. వీటిలో 50 కోట్ల పనులకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇందులో భాగంగా గండికోటలో 2 భవనాలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు చేయకుండా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. 2 వారాల కిందట వరుసగా పనులు అడ్డుకున్న కార్యకర్తలు తాజాగా రిత్విక్ కంపెనీ సిబ్బందిపై దాదాపు 50 మంది గండికోటకు వెళ్లి దాడి చేశారు. వారి సెల్ ఫోన్లను పగలగొట్టారు. కార్యాలయం అద్దాలు, కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఒకరిద్దరు కానిస్టేబుళ్లు సంఘటనా స్థలంలో ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దాడి తర్వాత పదుల సంఖ్యలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను పిలిచి విచారించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకుని పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు ఇద్దరు నేతలకు చెప్పలేక పోలీసు శాఖ నలిగిపోతోంది. ఏడాది క్రితం అదానీ సంస్థకు దక్కిన పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టు పనులను రిత్విక్ కంపెనీ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది. 300 కోట్లతో 1000 మెగావాట్లతో నిర్మిస్తున్న ప్లాంట్ పనులను 2024 నవంబర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు కార్యాలయం షెడ్లపై రాళ్లదాడి చేశారు. అప్పట్లో పలువురిపై కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తిలో గ్రామదేవత గుడిని ఎంపీ నిధులతో అభివృద్ధి చేసేందుకు ప్రహారీ గోడ, పార్కు, జిమ్ నిర్మించేందుకు సీఎం రమేష్ సోదరులు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. వరుస పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న సీఎం రమేష్ 8 నెలల కిందట అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్కు లేఖ రాశారు. జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ పేరుతో విచ్చలవిడిగా జూదం, గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ రోజుకు లక్షల్లో జూదం జరుగుతోందని లేఖ రాశారు. ఇదంతా దేవగుడి నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోందని బహిరంగ లేఖ రాశారు. సీఎం రమేష్ లేఖతో జమ్మలమడుగు డీఎస్పీ బృందం వెళ్లి క్లబ్ను మూసివేయించారు. ఈ పరిణామాలతో ఇద్దరు బీజేపీ అగ్రనేతల మధ్య ఆధిపత్యం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఇద్దరు నేతల మధ్య విభేదాలతో జిల్లాలో గొడవలు నిత్యకృత్యమయ్యాయి. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి పార్టీ అధిష్టానం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.